హలో ఎవ్రీవన్. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే పిల్లలు ఆకలి ఏదో ఒకటి చేయి మమ్మీ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో రెగ్యులర్గా చేసే కన్నా ఇలా డిఫరెంట్గా ట్రై చేయడం బెస్ట్ అనిపించింది. సో పిల్లలు ఎక్కువ క్యాషు పచ్చిదే తినడానికి ట్రై చేస్తారు. పచ్చిది తింటే కొంచెం అరుగుదలకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇలా నెయ్యి వేసి కొంచెం ఉప్పు కారం వేసి ఫ్రై చేసి ఇచ్చామనుకో చాలా మంచిగా అయితే తింటారు. సో పిల్లలు ఎక్కువ నెయ్యి తినడానికి ఇష్టపడరు కదా, అదే హోమ్ మేడ్ నెయ్యి అయితే కొంచెం ఇష్టపడతారు. అప్పుడప్పుడు ఇలా బ్రెడ్ అది కాల్చడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. పిల్లలు చాలా హెల్తీగా కూడా ఉంటారు. సండేస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను బ్రెడ్ ఆమ్లెట్ కానీ ఇలా చేస్తూనే ఉంటాను. ఇంకా అనుకోకుండా మా చెల్లి కూడా వచ్చింది. చెల్లి పిల్లల కోసం ఇలా చాక్లెట్స్ అవి తీసుకొచ్చింది. అప్పటికే నేను తిడుతూ ఉన్నాను, ఎందుకమ్మా చాక్లెట్స్ అవి తీసుకురావద్దు, ఫుల్ కాఫ్ వచ్చేసి కోల్డ్ వచ్చేసింది వాళ్ళకి అని చెప్పేసి కూల్ డ్రింక్స్ కూడా తీసుకొచ్చింది. వాటితో పాటు ఐస్ క్రీమ్స్ కూడా తెచ్చింది. సో ఐస్ క్రీమ్స్ అయితే వాళ్ళకి చూపించలేదు, డ్రింక్స్ కూడా వాళ్ళకి చూపించలేదు. ఎందుకంటే పిల్లలకి పెట్టడం అస్సలు మంచిది కాదు. బట్ వీళ్ళకి గారాబం ఎక్కువైపోయి సో ఇలాంటివన్నీ ఇస్తున్నారు. స్కూల్స్లో ఎంత అవాయిడ్ చేసినా సరే ఇంటి దగ్గర మనం పెట్టడం వల్ల పిల్లల హెల్త్ అనేది చాలా ఇష్యూస్ వస్తున్నాయి. బట్ తీసుకున్నారు కానీ ఏది కూడా ముట్టుకోలేదు. సో హెల్త్కి మంచిది కాదమ్మా అంటే డార్క్ ఫ్యాన్సీ బిస్కెట్స్ ఒకటే తీసుకున్నారు, మిగతావన్నీ కూడా ఇచ్చేసారు. ఆ పిల్లలు చెప్పిన మాట వింటే మనం ఎంతవరకు అయినా ఎన్నైనా కొనవచ్చు, మళ్ళీ మనకి రిటర్న్ ఇచ్చేస్తారు కాబట్టి. ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ ఇవన్నీ వేసిన తర్వాత మార్నింగ్ అయితే బ్రెడ్ ఆమ్లెట్ వేసాను. ఇంకా ఈవినింగ్ వచ్చేసి నేను బ్రెడ్తో ఇలా కిసాన్ జామ్ రాసి ఇచ్చాను. చాలా మంచిగా తిన్నారు. వాళ్ళకి ఆనందం ఎక్కువైపోయింది. ఆ రోజంతా మొత్తం ఫుల్ డాన్స్ వేస్తూనే ఉన్నారు. ఆ డాన్స్ కూడా మీతో షేర్ చేస్తాను. మా కార్తీక్ అయితే చాలా మంచిగా అయితే చేశాడు. నిజంగా లిటరల్లీ నాకు ఫుల్ నవ్వు వచ్చింది. వాడు చేసేటప్పుడు వాళ్ళ డాడీకి పంపిస్తే చాలా నవ్వుకున్నారు వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.